ముంబై నగరం నిద్రపోతున్న వేళ ఓ చిన్న బాలుడు తన పడక గదిలో కిటికీ వైపు చూస్తూ ఆలోచనలో మునిగిపోతున్నాడు. వెలుతురు లేని గదిలో చీకటి మాత్రమే కదులుతోంది. వర్షపు చినుకులు కిటికీ అద్దాన్ని తాకుతున్నాయి. అతని చిన్న మనసులో అనేక ప్రశ్నలు. ఏమిటి జీవితం? ఎందుకు కొన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయి? మరికొన్ని కుటుంబాల్లో అంతకు భిన్నమైన జీవితం ఎందుకు? ఆ బాలుడే రతన్ టాటా. 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించిన రతన్ టాటా బడా వ్యాపార కుటుంబంలో జన్మించిన చిన్నతనంలోనే తల్లిదండ్రుల విడాకుల బరువును అనుభవించాల్సి వచ్చింది. తండ్రి నవలి టాటా, తల్లి సోను టాటా. వారు విడిపోయిన తర్వాత రతన్ తన తమ్ముడు జిమ్మీ టాటాతో కలిసి తన దాదా జంషెడ్జీ టాటా ఆధ్వర్యంలో పెరిగారు. స్విట్జర్లాండ్‌లోని క్యాంపింగ్ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన రతన్ తర్వాత అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు. అయితే ఈ దశలోనే ఆయనకు తన జీవిత లక్ష్యం అర్థమైంది. తన కుటుంబ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలి. 1962లో రతన్ టాటా స్టీల్ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా చేరాడు. కార్మికులతో కలిసి కష్టపడుతూ వారి సమస్యలు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాడు. ఒకప్పుడు విలాసభరితమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీలో సాధారణ కార్మికుడిలా పనిచేస్తున్నాడు. కేవలం వారసత్వంతో నాయకుడు కాదు, నిజమైన నాయకుడు అనుభవంతో ఎదగాలి అని రతన్ భావించాడు. 1991 ముంబై టాటా సన్స్ కార్యాలయం. ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. టాటా గ్రూప్ కొత్త చైర్మన్‌గా రతన్ టాటా ఎంపికయ్యారు. కానీ అంతా ఊహించినంత సులభం కాలేదు. కొందరు సీనియర్ డైరెక్టర్లు, మేనేజర్లు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ రతన్ టాటా వెనకడుగు వేయలేదు. ఇది నా బాధ్యత. టాటా గ్రూప్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్లటం నా లక్ష్యం అంటూ ఆయన విశ్వాసంతో ముందుకు సాగాడు. నానొక్క సామాన్యుడి కల. ఒకానొక రోజు రోడ్డు మీద వెళ్తున్న రతన్ టాటా ఒక తండ్రి బైక్‌పై తన కుటుంబాన్ని చొక్కా విప్పి కప్పి తీసుకెళ్తున్న దృశ్యం చూశాడు. చిన్న పిల్లలు వర్షంలో తడుస్తూ ఉంటే తండ్రి ఆశయంగా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన రతన్ టాటా వెంటనే తన ఆలోచనలో మునిగిపోయారు. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే కార్ తీసుకురావాలి. కేవలం ₹1,00,000కి అందుబాటులో ఉండేలా ఉండాలి ఆ కార్ అనుకున్నారు. అలా జన్మించిందే టాటా నానో. ప్రపంచంలోనే అతి చౌక కారు. రతన్ టాటా వ్యాపారాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా సామాజిక సేవలో కూడా ముందున్నారు. టాటా ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, పేదల సంక్షేమానికి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. 26/11 ముంబై దాడుల తర్వాత హోటల్ తాజ్ గేట్ వద్ద నిలబడి తాను బాధిత కుటుంబాలకు అండగా ఉండటం, టాటా గ్రూప్ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్నో ప్రణాళికలు తీసుకురావటం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ఇప్పుడు రతన్ టాటా లేరు. రతన్ టాటా గారు వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం టాటా గ్రూప్‌ని నూతన శిఖరాలకు తీసుకెళ్తుంది. వ్యాపారం కేవలం డబ్బు సంపాదన కోసం కాదు, అది సమాజానికి ప్రయోజనం చేకూర్చే సాధనం కావాలి అంటూ ఆయన చెప్పిన ప్రతి మాట, ప్రతి ఆలోచనకు ప్రేరణగా నిలుస్తుంది. థాంక్ యూ రతన్ టాటాజీ.